అందరికీ నమస్కారం అండి. ఇంతవరకు మనము 2 రకాల అలంకారాలు కొన్ని చూస్తున్నాము. మొదటిది భేద, అభేద తుల్యత్వంలో ఉన్నటువంటి 4 అలంకారాలు చూసాము. భేదము, అభేదము, తుల్యంగా ఉండడం. అవి 4 ఏమిటంటే ఉపమాలంకారము, అనన్వయ, ఉపమేయ ఉపమానము, స్మరణము. ఆ తరువాత అభేద ప్రాధాన్యం ఉన్న అలంకారాలు చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇంతవరకు చూసింది. అభేద ప్రాధాన్యం అంటే భేదము, అభేదము ఈ రెండిట్లో కూడా అభేదానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండే అలంకారాలు చూసాము. ఇందులో మళ్ళీ 2 భేదాలున్నాయి. అభేద ప్రాధాన్యంలోనే ఆరోపగర్భ, అధ్యవసాయ గర్భ. అది చెప్పుకున్నాం సార్. ఇంక టైం 6:05 దాటింది కదా. అలాగే అండి. ఆరోపగర్భలో రూపకం, పరిణామం, సందేహం, భ్రాంతిమాన్, ఉల్లేఖ, అపహృతి చూసాము. ఇవాళ మనము అధ్యవసాయ గర్భ, ఉత్ప్రేక్ష అలంకారం చూస్తాం. హలో. ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారము. ఇందులో ఉన్న అంశాలు ఏమిటంటే ఉత్ప్రేక్షలో ఒకటి అధ్యవసాయం జరగాలి. అధ్యవసాయం అంటే విషయి వచ్చి విషయం మీద కూర్చోవాలి. కూర్చొని విషయము కనిపించకుండా ఉండాలి. అది అధ్యవసాయం. ఈ అధ్యవసాయము అనే వ్యాపారానికే ప్రాధాన్యం ఉంటే అనేది రెండో అంశం అండి. ఈ వ్యాపారం అంటే యాక్టివిటీ. ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో, విషయి వచ్చి విషయం మీద కూర్చునే ప్రాసెస్ ఏదో ఉందో, అది ఇంకా ప్రాసెస్ స్టేజ్‌లోనే ఉంటే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వదు. ఈ ఈ జరుగుతూ ఉన్న యాక్టివిటీ, వ్యాపారం జరుగుతూ ఉన్నటువంటి దాన్ని సాధ్య దశ అంటారు. అంటే ఇంకా సిద్ధం కాలేదు. సాధ్యంలోనే ఉంది. కాబట్టి 2 అంశాలు. ఒకటి అధ్యవసాయం జరగాలి. 2 అధ్యవసాయం అనే వ్యాపారానికే ప్రాధాన్యం. వ్యాపారము అంటే యాక్టివిటీ స్టిల్ గోయింగ్ ఆన్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. ఈ సిద్ధ దశకి చేరకుండా సాధ్య దశలోనే ఉంటే అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. దీనికి సూత్రము చూడండి పైనుంచి అధ్యవసాయే వ్యాపార ప్రాధాన్యే ఉత్ప్రేక్ష. అధ్యవసాయే అంటే అధ్యవసాయం ఉండాలి, వ్యాపార ప్రాధాన్యం ఉండాలి. అంటే ఈ వ్యాపారం ఇంకా జరుగుతూనే ఉండాలి. సాధ్య దశలోనే ఉంటే అది ఉత్ప్రేక్ష అవుతుంది. అధ్యవసాయం ఏంటి? మనకు అందరికీ తెలుసు. గత 2-3 సెమిస్టర్ల నుంచి చదువుకుంటున్నాము. విషయాన్ని కప్పిపుచ్చుతుంది. విషయికి విషయంతో అభేదమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే విషయంకి భేదం లేదు అని చెప్తుంది. అధ్యవసాయం అంటే అది. మనము అంతకుముందు చెప్పుకున్నాం. సింహః మాణవకః అన్నప్పుడు అయం మాణవకః అన్నప్పుడు ఓన్లీ మాణవకం వచ్చి అయం సింహః అంటే విషయము కప్పిపుచ్చబడుతుంది. కప్పిపుచ్చబడి విషయం మాత్రం ప్రతీతి కలుగుతుంది. అది అధ్యవసాయం అనుకున్నాము. సూత్రం చూసాం ఇక్కడ. అధ్యవసాయే వ్యాపార ప్రాధాన్యే ఉత్ప్రేక్ష. అధ్యవసాయం జరగాలి, ఇంకా సాధ్య దశలోనే ఉండాలి, వ్యాపారంతోనే ఉండాలి. అది ఉత్ప్రేక్ష అని చెప్పుకున్నాము. ఉత్ప్రేక్షలో అధ్యవసాయం సాధ్యమవుతుంది, అతిశయోక్తిలో సిద్ధమవుతుంది. మన తర్వాత చెప్పుకోబోయే దానిలో సిద్ధమవుతుంది. అంటే ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటారు. ఇంకా వ్యాపారంలోనే ఆ దశలోనే ఉంటుంది, సాధ్య దశలోనే ఉంటుంది. అంటే వంట జరుగుతూ ఉంది అంటే సాధ్య దశ, వంట అయిపోయింది అంటే సిద్ధ దశ. అది ఆ సిద్ధ దశ మనకు అతిశక్తిలో వస్తుంది, తర్వాత దానిలో వస్తుంది. ప్రస్తుతానికి మనం ఉత్ప్రేక్షలో ఉన్నాం కాబట్టి ఇది సాధ్య దశలోనే ఉంటుంది, వ్యాపార ప్రాధాన్యంతో ఉంటుంది. ఇది ఊహ. అధ్యవసాయం యొక్క ప్రతీతి కలిగి వ్యాపారానికి ప్రాధాన్యం ఉన్నప్పుడు ఆ అధ్యవసాయము సంభావనము, అభిమానము, తర్కము, ఊహ, ఉత్ప్రేక్ష ఇవన్నీ కూడా ఊహ అన్నమాట. కవి ఊహిస్తూ ఉంటాడు, ఇలా జరుగుతుంది, ఇలా ఉందేమో అని ఊహిస్తూ ఉంటాడు. అది ఊహ సిద్ధ దశలోకి వెళ్ళదు, ఇంకా ఊహ స్టేజ్లోనే ఉంటుంది. ఇందులో విషయంలో ఉన్నటువంటి గుణము, క్రియా, ధర్మాల యొక్క అభిసంబంధం, వాటి యొక్క అభినాభావ సంబంధాలు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతమైన విషయాన్ని, విషయం ప్రకృతం కదా, కవి ఏదైతే చెప్తున్నాడో ప్రకృతంగా ఆ ప్రకృతమైన విషయాన్ని
అప్రకృతమైనటువంటి విషయిగా ఊహించడమే. ఈ విషయాన్ని విషయిగా ఊహిస్తున్నాడు ఆయన. ప్రకృతాన్ని అప్రకృతంగా ఊహిస్తున్నాడు. ఉత్ప్రేక్ష అంటే ఊహ, ఉత్ప్రేక్ష అంటే ఊహ. బహుశా విడదీస్తే అది ఉత్ అంటే పైకి రావడము, ప్రేక్ష అంటే చూడడం. మనం ఊహించేప్పుడు పైకి చూస్తాం నార్మల్గా, కిందకి చూడము. బహుశా అక్కడి నుంచి వచ్చిందేమో తెలియదు నాకు, ఉత్ప్రేక్ష. ఇందులో 4 భేదాలు ఉన్నాయి. ఈ భేదాలు దేని గురించి వచ్చాయి? మన ఈ గుణము క్రియ అనే ధర్మాలు ఉన్నాయి కదా, శబ్ద ధర్మాలు కానీ పదార్థ ధర్మాలు కానీ, జాతి, క్రియ, గుణ, ద్రవ్య ఉత్ప్రేక్షలని 4 విధాలు ఉన్నాయి. ముందు జాతి ఉత్ప్రేక్ష చూద్దాం. శ్లోకము సవహ స వహ పాయాత్ ఇందుః, పేజ్ నంబర్ 127 127 అండి. 127. సా వహ పాయాత్ ఇందుః నవ బిసలతా కోటి కుటిలః స్మరారేహి యో మూర్ధ్ని జ్వలన కపిషే భాతి నిహిత స్రవత్ మందాకిన్యాః ప్రతి దివస సిక్తేన పయసా కపాలేన ఉన్ముక్తః స్ఫటిక ధవళేన అంకుర ఇవ. ఈ శ్లోకంలో అర్థం ఏమిటంటే, చంద్రవంక ప్రకాశిస్తోంది. ఈ చంద్రవంక ఎక్కడ ఉంది? అది అగ్ని జ్వాలలాగా ఉన్నటువంటి ఎర్రగా ఉన్న శివుని యొక్క జటాజూటం. శివుని జటాజూటం ఎర్రగా ఉంటుంది, అంటే దానికి నూనె గిన్నె ఏం పెట్టరు కదా, జటలు కట్టి ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. దాని మీద చంద్రవంక ప్రకాశిస్తుంది. ఈ చంద్రవంక ఎలా కనిపిస్తోంది కవికి? అది కొత్తగా మొలకెత్తుతున్న తామరతూడులాగా తెల్లగా వంకరగా ఉంది. అది తామరతూడులాగా అనిపిస్తోంది. తామరతూడు తెల్లగా వంకరగా ఉంటుంది. ఈ చంద్రవంక తామరతూడులాగా కనిపిస్తోంది కవికి. అందువలన అది శివుని శిరస్సు మీద నుండి ప్రవహిస్తున్న గంగా ప్రవాహంతో ప్రతిదినము తడుస్తున్న శిరహ కపాలం నుండి బయటకు వచ్చిన తెల్లని మొలకేమో అన్నట్లుగా ఉంది. తెల్లని మొలక అంటే తెల్లని అంకురం. అంకురము అంటే చిన్న మొలక, అంకురము అనేది. ఆ చంద్రవంక ఏమవుతుంది? గంగా నది శివుని శిరస్సు నుంచి రోజు పడుతూ ఉంది. ప్రతిరోజు కంటిన్యూస్గా పడుతూ ఉన్నప్పుడు ఆ కపాలం మీద ఈ నీళ్ళన్నీ పడి అక్కడి నుంచి ఒక తెల్లని మొలక ఒకటి వచ్చింది. ఆ మొలక, ఈ చంద్రవంక ఆ మొలకేమో అన్నట్లుగా ఉంది అన్నాడు. ఇక్కడ అంకురము అనే పదము జాతివాచకము. మనము గోత్వము అంటాము కదా, గోత్వము అంటే గోజాతి. అంటే గోవులు రకరకాలుగా ఉంటాయి. ఏదైనా తెల్ల గోవు కావచ్చు, ఎర్రది కావచ్చు, పొట్టిది కావచ్చు, పొడవుది కావచ్చు, అలాగే జాతి అది. అలాగే అంకురం కూడా జాతి. రకరకాల అంకురాలు ఉంటాయి, రకరకాల వృక్షాలకు అంకురాలు ఉంటాయి, వేరే వివిధాలుగా ఉంటాయి. కాబట్టి ఇది జాతికి సంబంధించిన పదము. ఇది అంకురత్వము అనే జాతి. ఇక్కడ చంద్రవంక విషయం అండి, అంకురమేమో విషయి. ఈ విషయి వెళ్ళి విషయం మీద అధ్యవసాయం చేయబడింది. ఇక్కడ చూడు, నెంబర్ 1 విషయం అని ఇచ్చాము, నెంబర్ 2 అంకురం అని ఇచ్చాము. విషయమైనటువంటి చంద్రవంక విషయి చేత అధ్యవసానం చేయబడింది. అంకురమేమో జాతి. కవికి ఎలా అనిపిస్తోంది? ఈ చంద్రవంక అంకురమేమో అన్నట్లుగా ఉంది, ఊహిస్తున్నాడు. ఇది అంకురంలాగా ఉంది అని ఊహిస్తున్నాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అయింది. అంకురం అనేది జాతి కాబట్టి ఇది జాతి ఉత్ప్రేక్ష అయింది. మనం ఇప్పుడు చూసింది జాతి ఉత్ప్రేక్ష. ఇది ఇందులో ఉన్న అంశాలు ఏమిటి? మనకి విషయము చంద్రవంక, విషయి అంకురము, ఈ అంకురము జాతి, అంకురమేమో అన్నట్లుగా ఉంది. చంద్రవంక అంకురమేమో అన్నట్లుగా ఉంది. కవి ఊహిస్తున్నాడు, ఇది అంకురమేమో, ఇది మొలకేమో అని ఊహిస్తున్నాడు. కాబట్టి ఉత్ప్రేక్ష అయింది. జాతి శబ్దంతో ఊహిస్తున్నాడు కాబట్టి ఇది జాతి ఉత్ప్రేక్ష అయింది. రెండవది క్రియా ఉత్ప్రేక్ష. క్రియతోటి ఉత్ప్రేక్ష జరగడము. దీనికి శ్లోకము పేజ్ నంబర్ 128. లింపతీవ తమోంగాని వర్షతీవాంజనం నభ అసత్పురుష సేవేన దృష్టిర్ నిష్ఫలితాం గతాః. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పేజ్ నెంబర్ ఎంత? 128.
పైన ఉందండి. ఓకే, లింపతీవ. ఓకే. ఇది లింపతీవ తమోంగాని. తమస్సు అంటే చీకటి. ఇక్కడ ఈ చీకటి ఎంత నల్లంగా దట్టంగా ఉందంటే, చీకటి చాలా దట్టంగా నల్లగా ఉంది. ఎందుకని అలా ఉంది అనిపిస్తుందంటే అతనికి, అది ఒంటికి నల్లని రంగు పూసి ఏ అవయవము ఏదో తెలియరాకుండా చేస్తున్నట్లుగా ఉంది. ఈ చీకటి చాలా దట్టంగా ఉండేసరికి ఏమవుతుంది, దాని ఒంటికి నల్లని రంగు పూసేశారేమో, అందుకని మనకి ఏ అవయవాలు తెలియరానట్లుగా ఉంది అని చెప్పేసి ఊహిస్తున్నాడు. ఆకాశం నల్లని కాటుకను వర్షిస్తుందేమో అనిపిస్తుంది. ఇది కూడా ఊహ. ఆకాశం నుండి నల్లని కాటుక వర్షిస్తోంది. నల్లని కాటుక వర్షిస్తోంది అంటే ఇది చీకటి అనమాట. దట్టంగా ఉంది అని చెప్పేసి ఊహ. దీనికి దుర్జన సేవలాగా జనుల కనుచూపు నిరుపయోగమైపోయింది. అంటే దుర్జనుల్ని సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే ఎప్పుడైతే ఈ నల్లని కాటుక వర్షిస్తూ ఉందో, ఎప్పుడైతే ఈ నల్లని రంగు పూయబడిందో, అప్పుడు అవయవాలు కనిపించకుండా పోయాయి. కాబట్టి అక్కడ కూడా నిరుపయోగమైంది. ఇది దీనితో పోల్చాడు. దుర్జన సేవలాగా జనుల యొక్క కలుచూపు నిరుపయోగమైపోయింది. ఇక్కడ క్రియలు రెండున్నాయి. ఒకటి లేపనం, అంటే ఒంటికి నల్లని రంగు పూయడము అనే ఒక క్రియ. నల్లని రంగు పూయడం ఒకటి లేపనము. రెండు వర్షణము, వర్షిస్తుందేమో అని. ఒంటికి నల్లని రంగు పూసేసరికి ఆ చీకటి నల్లంగా దట్టంగా ఉండి ఏమి అవయవాలేమీ తెలియకుండా ఉన్నది. అది ఒక క్రియ, లేపనం క్రియ. రెండవది ఆకాశము వర్షిస్తోంది. ఏమిటి వర్షిస్తోంది? నల్లని కాటుకను వర్షిస్తోంది. ఈ రెండోది వర్షణము, ఇది వర్షించటం. రెండు క్రియలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ చీకటి అనేది ధర్మి. ఈ తమస్సు అనే ధర్మి యందు, చీకటి యందు లేపనం అనే క్రియారూప ధర్మం, అలాగే నభస్సు అనే ధర్మి యందు వర్షణము అనే క్రియారూప ధర్మం ఊహించబడ్డాయి. ఆకాశము ధర్మి, వర్షణము క్రియారూపమైనటువంటి ధర్మం. తమస్సు ధర్మి, ధర్మము కలిగినది. లేపనము అనే క్రియారూప ధర్మం. ఈ లేపనము, వర్షణము అనేటువంటి క్రియలు ఊహించబడ్డాయి కవి చేత. ఇందులో క్రియ ఉంది కాబట్టి ఇది క్రియా ఉత్ప్రేక్ష అవుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. మనకి చీకటి, లేపనం అనే క్రియ, నభస్సు, వర్షణం అనే క్రియ, ఈ రెండు ఉన్నాయి. ఇది క్రియారూపంగా ఉంది కాబట్టి, క్రియారూపమైనటువంటి ఊహ జరిగింది కాబట్టి ఇది క్రియా ఉత్ప్రేక్ష అయింది. దీనికి ఇదేంతో పోల్చాడంటే, ఇది అవయవాలు తెలియకుండా పోయింది కదా, ఉపయోగం లేకుండా పోయింది ఆ పూయడం వల్ల. అలాగే దుర్జన సేవ కూడా ఉపయోగం లేకుండా పోతోంది అని చెప్పాడు ఇక్కడ. అవి ఎలా ఉన్నాయంటే, దుర్జన సేవలాగా జనుల కనుచూపు నిరుపయోగమైపోయింది. దుర్జనులకు సేవ చేసినా కూడా అదే ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే ఈ నల్లని రంగు పూయబడడం వల్ల, కాటుక వర్షించడం వల్ల కూడా అవయవాలు తెలియకుండా పోయింది, కనుచూపు ఉపయోగం లేకుండా పోయింది అనే ఉద్దేశంతో చెప్పాడు. ఇందులో ఉత్ప్రేక్ష, ఊహ ఉంది. నల్లని రంగు పూయడం అనే క్రియ ఉంది, ఊహ ఉంది. అవయవాలు తెలియకుండా ఉంటున్నాయి. ఇలాగే ఆకాశం వర్షిస్తుందేమో అనే ఊహ ఉంది, వర్షణము అనే క్రియ ఉంది. కాబట్టి ఊహ ఉన్నప్పుడు ఉత్ప్రేక్ష అయింది, క్రియ ఉన్నప్పుడు క్రియా ఉత్ప్రేక్ష అయింది. మూడవది గుణ ఉత్ప్రేక్ష. గుణ ఉత్ప్రేక్ష ఏమిటంటే, రఘువంశంలో ఇది శ్లోకము, సేమ్ పేజీ 128 కింద ఇచ్చాడు. శైషాస్థలి ఎత్ర విచిన్వతా త్వాం ఎట్సెట్రా బద్ధమౌనం అనే శ్లోకంలో, రఘువంశంలోది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, దీని యొక్క నేపథ్యం ఏమిటంటే, శ్రీరాముడు లంక నుండి అయోధ్యకు వెళుతున్నాడు. ఈ వెళుతూ పుష్పక విమానంలోంచి ఆయా స్థలాలను సీతాదేవికి చూపిస్తూ అంటున్నాడు సీతాదేవితోటి శ్రీరాముడు, ఈ స్థలంలో నేను చూశాను. ఏం చూశానంటే, సీతాదేవి పాదము నుంచి ఒక అందె నేల మీద పడింది. అది శ్రీరాముడు చూశాడు. శ్రీరాముడు
సీతాదేవి పాదం నుండి జారిపడినటువంటి ఒక నూపురాన్ని, అంటే ఒక అందెని చూశాడు. అదేమైంది? నిశ్శబ్దంగా నేల మీద పడింది. ఆ అందె నిశ్శబ్దంగా నేల మీద పడింది. ఈ నిశ్శబ్దంగా నేల మీద పడి ఉన్నది అనేది కవి ఎలా ఊహించాడంటే, అది సీతాదేవి పాదం నుండి ఎడబాటు పొందింది కదా! పాదం నుండి ఎడబాటు పొందింది. ఆ ఎడబాటు పొందేసరికి ఆ నూపురానికి దుఃఖం వచ్చింది. అయ్యో! చాలా బాగా చెప్పాడు. అయ్యో! నేను సీతాదేవి పాదం నుండి ఎడబాటు పొందానే అనే దుఃఖంతోటి ఆ గొంతు మూగపోయింది అన్నట్లుగా ఆ నూపురము నేల మీద పడి ఉందిట. ఇది ఈ గుణము, దుఃఖం అనేది గుణం ఇక్కడ. ఈ నూపురము దుఃఖం పొందింది. ఈ గుణం పొందింది. దుఃఖం అనే గుణం పొందింది. ఎందుకని? సీతాదేవి పాదం నుంచి ఎడబాటు కలిగింది అనే దుఃఖం కలిగి నిశ్శబ్దంగా ఉండిపోయింది. గొంతు నుంచి మాట రావట్లా, గద్గదమైపోయింది. దుఃఖంతో ఉన్నప్పుడు మాట రాదు కదా, మూగపోతారు మనుషులు. అలాగే నేల మీద పడి ఉందని శ్రీరాముడు సీతకి చెప్తున్నాడు అక్కడ. అందె నేల మీద పడి ఉండడం వల్ల నిశ్శబ్దంగా ఉంది. అందె శబ్దం చేయకపోవడాన్ని సీతాచరణ వియోగ దుఃఖంతో మూగపోవడంగా ఊహించాడు కవి. ఈ మూగపోవడంగా ఊహించాడు. ఈ అందె పోయిందేమో అని ఊహించాడు. ఈ ఊహ గుణంతో కలిసి ఉంది కాబట్టి ఇది గుణ ఉత్ప్రేక్ష అయింది. ఇక్కడ గుణం ఏమిటి? దుఃఖం. ఇక్కడ గుణ ఉత్ప్రేక్ష అయింది. 4వది ద్రవ్యోత్ప్రేక్ష, ద్రవ్య ఉత్ప్రేక్ష. దీనికి 129లో శ్లోకం ఉందండి. పాతాళం ఏతత్ ఉత్సవేన యత్ ఉత్సవేన విలోక్య శూన్యం మృగలాంఛనేన ఇహాంగనాభిః స్వముఖుచ్చలేన కృతాంబరే చంద్రమయీవ సృష్టి. ఈ సూత్రం, ఈ శ్లోకంలో పాతాళం ఏతత్ నయన ఉత్సవేన డాష్ 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 చంద్రమయీ ఇవ సృష్టి. ఇక్కడ కవి ఎలా ఊహిస్తున్నాడంటే, పాతాళంలో చంద్రముఖం లేదు, చంద్రబింబం లేదు. పాతాళంలో కళ్ళకి ఆహ్లాదాన్ని చూడండి, చంద్రబింబం. పాతాళంలో చంద్రబింబం లేదు. చంద్రబింబం లేదు కాబట్టి అక్కడ యువతులు ఉన్నారు. ఆ చంద్రబింబం లేదు అనే కొరత తీర్చడానికి యువతులు తమ ముఖాలు అని మిషతో ఉన్నారు అక్కడ. యువతులు ఒక 100 మంది ఉన్నారనుకుందాం అక్కడ. అయితే చంద్రబింబం అయితే లేదు, కానీ ఈ ముఖాలు ఉన్న యువతుల యొక్క అందమైనటువంటి సుందరమైనటువంటి ముఖాలు ఉన్నాయి. అవి ఒక చంద్రబింబం కాదు, 100 మంది యువతులుంటే అక్కడ 100 చంద్రబింబాల సృష్టినే ఇక్కడ నిలబెట్టారేమో అన్నట్లుగా కవి ఊహిస్తున్నాడు. అక్కడ ఒక చంద్రబింబం లేదు, అనేక చంద్రబింబాలు ఉన్నాయి. అనేక మంది యువతులు, వాళ్ళ యొక్క ముఖాలు చంద్రబింబాల్లాగా ఉన్నాయి. కాబట్టి అక్కడ చంద్రుడు, పాతాళంలో చంద్రుడు లేడు, అక్కడ యువతులు ఉన్నారు. వాళ్ళ యొక్క ముఖాలు అన్ని చంద్రబింబాలుగా సృష్టినే ఇక్కడ నిలబెట్టారేమో అన్నట్లుగా కవి ఊహించాడు. కాబట్టి ఇక్కడ ఆ సృష్టినే, చంద్రబింబాల సృష్టినే ఇక్కడ నిలబెట్టారేమో అన్నట్లు ఊహించాడు. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అయింది. ఈ ఉత్ప్రేక్ష ద్రవ్యంతో కూడుకున్నది. చంద్రుడు ద్రవ్యము కాబట్టి ఈ ద్రవ్యముతో కూడినటువంటి ఉత్ప్రేక్ష చేశాడు. కాబట్టి కవి ఇది ద్రవ్య ఉత్ప్రేక్ష అయింది. ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాం. మొదటిది జాతి ఉత్ప్రేక్ష. జాతి ఉత్ప్రేక్షలో చంద్రవంక, శివుని తల మీద ఉన్న చంద్రవంక శివుని యొక్క కపాలంలోంచి వచ్చినటువంటి అంకురము లాగా ఉంది అని ఊహించాడు. అంకురము జాతి శబ్దము కాబట్టి ఊహ జాతి శబ్దముతో కూడి ఉంది కాబట్టి అది జాతి ఉత్ప్రేక్ష అయింది. రెండవది క్రియా ఉత్ప్రేక్షలో ఏం చూసుకున్నామంటే, ఆకాశం నుండి నల్లని కాటుక వర్షిస్తుందేమో అన్నట్లుగా అనిపించింది ఆయనకి. ఈ వర్షణము లేకపోతే చీకటి రంగు పూయడము అనే క్రియలతోటి ఉత్ప్రేక్ష ఊహ జరిగింది కాబట్టి అది క్రియా ఉత్ప్రేక్ష అయింది. గుణ ఉత్ప్రేక్షలో ఏం చెప్పుకున్నామంటే, సీతాదేవి పాదము నుంచి విడిపడినటువంటి నూపురము అందే అది ఆ ఎడబాటుతోటి దుఃఖంతో మూగపోయిందేమో, నేల నిశ్శబ్దంగా పడి ఉంది అని ఊహించాడు. ఆ ఊహ
గుణంతో కలిసి ఉంది, దుఃఖము అనే గుణంతో కలిసి ఉంది కాబట్టి అది గుణ ఉత్ప్రేక్ష అయింది. ద్రవ్య ఉత్ప్రేక్షలో ఏమైందంటే పాతాళంలో చంద్రబింబం లేదు, కానీ అక్కడ అనేక మంది యువతులు ఉన్నారు. ఈ అనేక మంది యువతులు కూడా ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు చంద్రబింబంలా ఉండడం వల్ల అక్కడ ఒక చంద్రబింబం కాదు, అనేక చంద్రబింబాల సృష్టినే ఇక్కడ నిలబెట్టారేమో అన్నట్లుగా కవి ఊహించాడు. అలా ఊహ అది ఉత్ప్రేక్ష అయింది. చంద్రుడు ద్రవ్యం కాబట్టి ఇది ద్రవ్య ఉత్ప్రేక్ష అయింది. ఈ 4 ఉత్ప్రేక్షలు కూడా భావ అభిమానంతో ఉన్న, అంటే ఇక్కడ భావం ఉంటుంది, భావ అభిమానంతో ఉన్నటువంటి ఉత్ప్రేక్షలు. ఉత్ప్రేక్షలు 2 విభాలుగా చేశాడు. ఒకటి భావ అభిమానంతో, భావ సంబంధంతో, 2 అభావ సంబంధంతో. అభావం అంటే లేకపోవడం అనే దాంతో ఉత్ప్రేక్షలు ఉన్నాయి. ఇది సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఏమో భావ అభిమానం, అంటే ఆ భావం ఉంది. ఏ భావం ఉంది? జాతి, గుణ, క్రియ, ద్రవ్య, ఆ భావాలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ అభావం అంటే లేకపోవడము అనే దానితోటి ఉన్నాయి కాబట్టి ఇవి ఆర్వీపీలో ఇచ్చారో లేదో నాకు తెలియదు, ఇవ్వలేదు అనుకుంటా, ఆర్వీపీలో ఇవ్వలేదు, అయినా చదువుకుందాము. ఆర్వీపీలో ఇవ్వలేదు కాబట్టి బహుశా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉందండి ప్రసాద్ గారు, నాకు తెలియదు, చదువుకుందాం. ఇవి అభావం అంటే లేకపోవడము అనే దానితోటి ఉత్ప్రేక్షలు 3 విధాలుగా చెప్పాడు. ఒకటి హేతు ఉత్ప్రేక్ష, 2 స్వరూప ఉత్ప్రేక్ష, 3 ఫల ఉత్ప్రేక్ష. హేతు, స్వరూప, ఫల ఉత్ప్రేక్ష. ఇందులో హేతు చాలా చాలా అందంగా ఉంటుంది, చూద్దాం. హేతు ఉత్ప్రేక్షలో శ్లోకము కపోల ఫలక అవశ్యాహ కష్టం డాష్ 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 క్షామతం గతాహ. ఇది పేజీ 130లో ఉందండి. కపోల ఫలక అవశ్యాహ కష్టం భూత్వా తథా విధౌ అపశ్యంత వినాన్యోన్యం ఈదృక్షాం క్షామతాం గత. ఇది శ్లోకం అండి. దీని యొక్క అర్థం ఏంటంటే ఈ నాయక ఏ కారణం చేతో చిక్కిపోయింది, ప్రియుని విరహమో కానీ లేకపోతే ఇంకేదన్నా కారణంతో కానీ నాయక చిక్కిపోయింది. ఆ చిక్కిపోయినప్పుడు ఏమైంది? యూనివర్సిటీ మెటీరియల్ ఉందండి, ఇది కూడా ఉందండి. ఓకే, ఆర్వీపీ గారు ఇవ్వలేదు మరి. ఓకే, నాయక చిక్కిపోయింది, ఏ కారణం మనకి తెలియదు, యూనివర్సిటీ మెటీరియల్ ఉందండి. ఓకే ఓకే. ఈ నాయక ఎందుకు చిక్కిపోయిందో మనకి తెలియదు. ప్రియుడు విరహంతో చిక్కిపోయిందా లేకపోతే ఇంకేమన్నా కారణంతో చిక్కిపోయిందా మనకు తెలియదు. ఈ చిక్కిపోవడంతో ఏమైనా ఆవిడ చెక్కిళ్ళు పలచనైపోయి పాలిపోయినాయి. చిక్కిపోవడంతో చెక్కిళ్ళు పలచనై పాలిపోయాయి. కవి ఊహిస్తున్నాడు, ఎలా ఊహిస్తున్నాడు, ఎంత అందంగా ఊహిస్తున్నాడో చూడండి. ఆమె చెక్కిళ్ళు ఎందుకు చిక్కిపోయాయి అనుకుంటే, ఒక చెక్కిలి ఆ రెండో చెక్కిలిని చూచుకోలేకపోతున్నాను అనే దిగులుతో చిక్కిపోయిందిట. ఒక పక్క చెక్కిలి రెండో పక్క చెక్కిలిని నేను చూడలేకపోతున్నాను అనే దిగులుతో ఈ చెక్కిలి పాలిపోయింది. రెండో చెక్కిలి మొదటి చెక్కిలిని చూచుకోలేకపోతున్నాను అనే దిగులుతో పాలిపోయిందిట. ఈ రెండు ఒకదానికొకటి చూచుకోలేకపోతున్నాము అనే దిగులుతో చిక్కిపోయాడు. ఇక్కడ దర్శన క్రియ అభావం. దర్శనం అంటే చూచుకోలేకపోవడం, చూడటము అనేది అభావంగా ఉంది. ఇక్కడ లేదు, దర్శన క్రియ లేదు కాబట్టి ఇది అభావం కిందకు వస్తుంది. ఈ అలా పాలిపోయాయేమో, ఈ కారణంతో పాలిపోయాయని ఊహిస్తున్నాడు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అయింది. ఇది హేతువు. హేతువు ఏంటి? కారణం. ఒక చెక్కిలి రెండో చెక్కిలిని చూచుకోలేకపోవడము అనే కారణంతో చిక్కిపోయింది. అలాగే రెండో చెక్కిలి కూడా చిక్కిపోయింది కాబట్టి ఇందులో హేతు ఉంది కాబట్టి హేతు ఉత్ప్రేక్ష అయింది. ఇక్కడ అభావం ఏమిటి? దర్శన క్రియ అభావం. దర్శనం అనేది లేదు, అభావం ఉంది కాబట్టి. సో ఇందులో రెండు మూడు అంశాలు ఉన్నాయి మనకి. ఒకటి, ఊహించాడు, ఈ ఒక చెక్కిలి రెండో చెక్కిలిని చూసుకోలేకపోయింది అనే ఉద్దేశంతో చిక్కిపోయిందేమో అని ఊహించాడు కాబట్టి ఉత్ప్రేక్ష అయింది. దానికి కారణం ఏమిటి? రెండో దాన్ని చూడలేకపోయాను అనే కారణం కాబట్టి, ఒకదాన్ని ఒకటి చూసుకోలేకపోవడం అనే కారణం ఉంది కాబట్టి ఇది హేతు ఉత్ప్రేక్ష అయింది. ఈ గ్రూప్లో ఎందుకు తీసుకొచ్చాడు అంటే ఇందులో దర్శన క్రియ అనే అభావం ఉంది. దర్శన క్రియ అనేది, దర్శనము అనేటువంటిది లేదు, అక్కడ అభావం ఉంది కాబట్టి ఇది హేతు ఉత్ప్రేక్ష అయింది. రెండవది స్వరూప ఉత్ప్రేక్ష. ఇది పేజ్ నెంబర్ 131. కుబేర దుష్టాం
దిశం ఉష్ణరశ్మౌ గంతుం ప్రవృత్తే సమయం విలంఘ్య దిగ్దక్షిణా గంధవహం ముఖేన వెలీకనిహ వెలీక నిశ్వాసం ఇవ ఉత్సర్జ. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంది. ఇది స్వరూపం గురించి. ఇందులో నాయకుడు సూర్యుడు. ఈ సూర్యుడు ఏం చేస్తాడంటే దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకి వెళ్తాడు. మనకి జనవరి 14 సంక్రాంతి సమయానికి ఉత్తరాయణంలోకి వెళ్తాడు సూర్యుడు. ఈ దక్షిణ దిశని నాయికగా ఊహించాడు, ఉత్తర దిశని నాయికగా ఊహించాడు కవి. ఈ సూర్యుడు అనే నాయకుడు దక్షిణ దిశ నుంచి ఉత్తరాయణంలోకి, అంటే ఉత్తర దిశకి వెళ్ళాడు, ఉత్తరాయణంలోకి వెళ్ళాడు. అప్పుడు దక్షిణ దిశకి మాట ఇచ్చున్నాడు, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి దక్షిణ దిశకి ఆ నాయక మాట ఇచ్చాడు. ఆ మాట తప్పి ఉత్తర దిశ వైపు వెళ్ళాడు. అంటే ఒక నాయక నుంచి రెండో నాయక దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దానితో దక్షిణ దిశ ప్రియుని అపరాధం వల్ల, సూర్యుడు అపరాధం చేశాడు కదా, ఈ అపరాధం వల్ల ఆవిడకి ఖేదం కలిగింది, దుఃఖం కలిగింది. ఎవరికి? దక్షిణ దిశ నాయికకి దుఃఖం కలిగింది. దుఃఖం కలిగి నిట్టూర్పు విడిచింది. నిశ్వాస అంటే నిట్టూర్పు విడిచింది. దక్షిణ దిశ అనే నాయిక సూర్యుడు అనే నాయకుడు అపరాధం చేసి ఇచ్చిన మాట తప్పి ఉత్తర దిశ అనే నాయక దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఈవిడకి ఖేదం కలిగి నిట్టూర్పు విడిచింది. అదే దక్షిణ మలయ మారుతం. ఉత్తరాయణంలోకి వచ్చేప్పుడు దక్షిణ మలయ మారుతం వస్తుందట. దక్షిణ నుంచి గాలులు వీస్తాయి. ఆవిడ యొక్క దక్షిణ దిశ అయినటువంటి నాయకు యొక్క దుఃఖంతో కలిగినటువంటి నిట్టూర్పు, ఆ నిట్టూర్పునే దక్షిణ దిశ మలయ మారుతంగా ఊహించాడు కవి. ఇది స్వరూప ఉత్ప్రేక్ష. ఎందుకంటే ఈ వాయువు దేనికి ఫలంగా కానీ హేతువుగా కానీ ఉత్ప్రేక్షించదు. ఇందులో ఫలము లేదు, హేతువు లేదు, ఇందులో హేతువు కూడా లేదు. ఇది ఒక స్వరూపంగా ఉంది అంతే. కాబట్టి ఇది స్వరూప ఉత్ప్రేక్ష. తర్వాతది ఫలోత్ప్రేక్ష. ఫలోత్ప్రేక్ష లోకము చోళసేయత్, పేజ్ నంబర్ 132. చోళస్య యత్ భీతి పలాయితస్య బాలత్వచం కంటకినో వనాంతాః అద్య అపి కిం వాను భవిష్యతీతి వ్యపాటయంద్రష్టుం ఇవ అక్షరాణి. ఈ శ్లోకము పేజ్ నంబర్ 132లో ఉంది. ఇప్పుడు చోళరాజు ఓడిపోయి దండెత్తి వచ్చిన రాజును చూసి చోళరాజు అడవుల్లోకి అప్పుడు యుద్ధం కూడా జరగల. ఆయన చాలా గొప్ప రాజు, ఇతని మీదకి దండెచ్చి వచ్చిన అతను. ఈ చోళరాజు అతను చూడగానే భయపడిపోయి అడవుల్లోకి పారిపోయాడు. ఈ అడవుల్లోకి పారిపోయినప్పుడు ఏమైందంటే, ఈ అడవుల్లో చెట్లు ఉంటాయి కదా, రకరకాల చెట్లు ఉంటాయి, అక్కడ ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. ఆ కొమ్మలు తగిలి అతని నుదుటి మీద గాయమైంది, చర్మం చీలుకుపోయింది. ఈ పారిపోయినటువంటి చోళరాజు నుదుటిని చీల్చినటువంటి ముళ్ళున్నాయి కదా అక్కడ, దాన్ని కవి ఎలా ఊహిస్తున్నాడంటే, ఆ ముళ్ళ చెట్లు ఎలాగా చీల్చాయి అన్నది కవి ఎలా ఊహిస్తున్నాడంటే, అతని నుదుట భగవంతుడు ఇంకా ఏ అనుభవాలను రాసిపెట్టాడో చూడటం కోసమే ఆ ముళ్ళ చెట్లు అతడి నుదుటిని చీల్చినట్లు ఉందని ఊహించాడు. ఎలా ఊహించాడు? ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏమిటి? కవికి కనిపిస్తున్నది చోళరాజు భయంతో పారిపోయాడు. ఈ పారిపోవటం అనేది బ్రహ్మ రాసిపెట్టాడు ఆయన, అది తెలుస్తోంది మనకి, కవికి తెలుస్తోంది, మనకి తెలుస్తోంది. ఈ చోళరాజు పారిపోవడం అనేది చోళరాజు నుదుటి మీద భగవంతుడు రాసిపెట్టాడు అనేది తెలుస్తోంది. ఇంకా ఏం రాసిపెట్టాడో అని చూడడం కోసం ఈ ముళ్ళ చెట్లు అతని నుదుటిని ఇంకా చీల్చాయేమో అన్నట్లుగా ఊహించాడు. ఈ ఊహ ఉంది కాబట్టి ఇక్కడ ఇది ఉత్ప్రేక్ష అయింది. ఇందులో
లలాట పాటనం అంటే నుదిటిని చీల్చటము అనే క్రియ ఉంది ఇందులో. ఈ క్రియకి ఫలం ఏమిటంటే నుదిట ఉన్న వ్రాతను చదవడం. ఈ చీల్చటము అనే క్రియతోటి ఆ చదవటం అతని యొక్క నుదుటి మీద ఇంకేమి రాసిపెట్టాడో భగవంతుడు అది చదువుదాము అనేటువంటి క్రియ ఫలంగా ఊహించుకున్నాడు. ఆ చదవడము ఫలమైంది, క్రియ ఏమో చీల్చడమైంది. ఇక్కడ ఫలంగా ఊహించాడు కాబట్టి ఇది ఫలోత్ప్రేక్ష అయింది. ఊహించాడు కాబట్టి ఉత్ప్రేక్ష అయింది. ఇందులో ఫలం కనిపిస్తోంది. ఫలం ఏమిటి కనిపిస్తోంది? ఇది కూడా అభావమే, జరిగిందేం కాదు. కానీ అక్కడ అలా అనిపిస్తోంది కవికి. ఓడిపోయి పారిపోయాడు కాబట్టి భగవంతుడు అతని నుదుటి మీద రాసిపెట్టున్నది తెలిసిపోతోంది. ఇంకా ఏమి రాశాడో అని చెప్పేసి ముళ్ళ చెట్లు అతని నుదుటిని చీల్చి ఆ క్రియతోటి చీల్చుతున్నా అనే క్రియతోటి చదువుదాము అనేది ఫలంగా చూపిస్తున్నాడు కాబట్టి ఇది ఫలోత్ప్రేక్ష అయింది. ఈ మూడు కూడా అభావంతో కూడుకున్నాయి కాబట్టి అభావ సంబంధం ఉన్నాయి. ఇది చూడండి, అభావ సంబంధం. పైన 4నేమో భావ సంబంధంతో ఉన్నాయి. ఇవేమో అభావం అంటే లేకపోవడం. అక్కడ ఈ అభావ సంబంధంతో హేతు ఉత్ప్రేక్ష, స్వరూప ఉత్ప్రేక్ష, ఫల ఉత్ప్రేక్ష. హేతు ఉత్ప్రేక్షలో ఏం చెప్పుకున్నాం? అభావం అంటే నాయక చిక్కిపోయింది, ఆవిడ యొక్క చిక్కిళ్ళు 2 కూడా బాగా చిక్కిపోయాయి. ఆ 2 చెక్కిళ్ళు కూడా ఎందుకు చిక్కిపోయాయి అని కవి ఊహిస్తున్నాడు. ఒకదానిని ఒకటి చూచుకోలేకపోవడము అనే అభావంతో, ఆ దర్శనం లేకపోవడము అనే దానితోటి, ఆ హేతువుతోటి, చూచుకోలేకపోయావు అన్న హేతువుతోటి చిక్కిపోయాయి కాబట్టి అది హేతు ఉత్ప్రేక్ష అయింది. అభావం అయింది కాబట్టి అభావం గ్రూప్లోకి ఉంది. అది హేతు. స్వరూపం గురించి చెప్పుకున్నాం మనం. స్వరూపం గురించి ఏం చెప్పుకున్నామంటే సూర్యుడు నాయకుడు దక్షిణ దిశ అయినటువంటి నాయకుకి ఇచ్చిన మాట తప్పి ఉత్తర దిశలోకి, ఉత్తరాయణంలోకి, ఉత్తర దిశ నాయక దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ప్రియుడు అపరాధం చేశాడో ఈ దక్షిణ దిశ నాయకికి దుఃఖం కలిగి ఆ దుఃఖంతో నిట్టూర్పు వచ్చింది. ఆ నిట్టూర్పే దక్షిణ మలయ మారుతం, దక్షిణ నుంచి వచ్చేటువంటి మలయ మారుతాలు, ఆ గాలి. కాబట్టి ఇది స్వరూపంగా ఉంది కాబట్టి ఉత్ప్రేక్ష ఉంది, ఊహ ఉంది, స్వరూపం ఉంది. కాబట్టి ఇందులో హేతువు లేదు, ఫలం లేదు, స్వరూపం మాత్రమే ఉంది. కాబట్టి ఇది స్వరూప ఉత్ప్రేక్ష అయింది. ఇక్కడ ఫలోత్ప్రేక్ష ఏమైందంటే చోళరాజు తన మీదకు దండెత్తి వచ్చిన రాజును చూసి భయపడిపోయి అడవుల్లోకి పారిపోతే అతను నుదుటి మీద ఇతను పారిపోయాడు, భయపడిపోయాడు అనేది భగవంతుడు రాశాడని తెలిసిపోతోంది కవికి, మనకి కూడా. కానీ ఇంకా ఏమి భగవంతుడు అతను నుదుటి మీద రాశాడో చూద్దాము, చదువుదాము అనే ఉద్దేశంతో అక్కడ ముళ్ళ చెట్లు అతని నుదుటిని చీల్చి చదవడానికి ప్రయత్నించాయి. ఈ చదవడము అనేది ఫలంగా ఉంది, చీల్చడము అనేది క్రియగా ఉంది. అది చీల్చి చదవడము, ఆ చీల్చడం అనే దానికి ఫలము చదవడము అనేది. ఆ నుదిటి మీద ఏమి అనుభవాలు భగవంతుడు అతని నుదిటి మీద రాసి పెట్టాడో ఈ చదవడం అనేది ఫలంగా ఉంది. క్రియ ఏమో లలాట పాటనం అంటే నుదుటిని చీల్చడం అనేది. ఇది ఫల ఉత్ప్రేక్ష అయింది. ఇంకా శాస్త్రం ఉంది. ప్రతీయమాన ఉత్ప్రేక్ష, శ్లిష్ట శబ్దాలతో ఉత్ప్రేక్ష ఉంది, ఉపమా ఉపక్రమ ఉత్ప్రేక్ష ఉంది. ఇంతవరకు చాలు, శాస్త్రంలోకి వెళ్ళొద్దు, పరీక్షలకు ఇవి సరిపోతాయి అనుకుంటా. మనం ఇప్పుడు మొత్తం 7 చెప్పుకున్నాం. భావ గ్రూప్లో భావ సంబంధంతో 4 చెప్పుకున్నాం. జాతి, గుణ, క్రియ, ద్రవ్య ఉత్ప్రేక్షలు చెప్పుకున్నాము. అభావంతో హేతు, స్వరూప, ఫల ఉత్ప్రేక్షలు చెప్పుకున్నాం. ఇంతటితోటి ఉత్ప్రేక్ష అలంకారం అయిపోయిందండి. రేపు మనము అతిశయోక్తి చెప్పుకుందాం, అది కూడా పెద్దదే. డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? అందరూ కామ్గా ఉన్నారు. లేవు సార్, బాగానే చాలా క్లియర్గా అర్థమైంది సార్. లేవండి. అధ్యవసానం అనేది ఒక్కసారి చెప్తారండి. అధ్యవసాయం, అధ్యవసాయము అంటే మనం అప్పుడు కూడా చదువుకున్నాం కానీ అంతకుముందు సెమిస్టర్లో కూడా మనం చదువుకున్నాము.
అధ్యవసాయం అంటే ఏమిటంటే ఒకటి ఆరోపము, రెండు అధ్యవసాయం అండి. ఆరోపం అంటే ఇప్పుడు ఒక విషయం ఉంది, ఈ విషయి ఉంది, విషయమేమో ఉపమేయము, విషయి ఉపమానము. ఈ ఉపమానము వచ్చి విషయం మీద కూర్చుని విషయాన్ని కప్పిపుస్తుంది అధ్యవసాయంలో. అప్పుడు విషయం కనిపించదు, విషయి ఒక్కటే కనిపిస్తుంది. దీన్ని అధ్యవసాయం అంటారు. మనం అప్పుడు కూడా చూసాము, సింహ మానవక అన్నాం కదా. సింహ మానవక అన్నప్పుడు మానవకుడు ఉపమేయము, సింహము ఉపమానము. మానవకుడు ఉపమేయము, సింహము ఉపమానము. మానవకుడు విషయము, సింహము ఉపమానము. సింహం వంటివాడని కదా. తర్వాత సెంటెన్స్లో మనం ఏంటంటే ఇది ఆరోపణ జరిగింది. ఇక్కడ అధ్యవసానం అంటే ఏమిటంటే ఈ మానవకుడు అనే పదము పోతుంది, విషయము అనేది కప్పిపుచ్చబడిపోయి సింహం ఒకటే ఉంటుంది. అయం సింహ అని అంటే ఇతడు సింహము అన్నప్పుడు విషయమైనటువంటి మానవకుడు కప్పిపుచ్చబడ్డాడు, అది చెప్పబడటంలా. విషయి అయినటువంటి సింహం మాత్రమే చెప్పబడుతోంది. కాబట్టి ఇతడు సింహము అనే ఈ సింహము అనే ప్రతీతి జరుగుతుంది. ఇది అధ్యవసాయం. అధ్యవసాయంలో విషయి వచ్చి విషయం మీద కూర్చొని విషయాన్ని పూర్తిగా కప్పిపుచ్చేసి విషయి యొక్క ప్రతీతి మాత్రం కలుగుతుంది. అది అధ్యవసాయం అండి అర్థం. అంటే ఇక్కడ ఉపమానం పెద్దగా ఉంటుంది అనమాట. పెద్ద చిన్న అని కాదండి, విషయం తర్వాత కవర్ చేయాలంటే మొత్తం ప్రధానం అయి ఉంటుంది. సైజ్ లో కూడా పెద్దగా ఉంది అనుకోవచ్చా? మనకు ఉపమానమే కనిపిస్తుంది. అంటే ఈ రెండిటికి భేదం లేదని చెప్తూ మానవకుడు సింహము ఒకటే అనే జ్ఞానాన్ని మనకు కలిగిస్తున్నాడు. ఎలా కలిగిస్తున్నాడు? అధ్యవసానంతో కలిగిస్తున్నాడు. ఇతడే సింహము అని చెప్తున్నాడు. అంటే కప్పేస్తుంది కాబట్టి అంటున్నాను. కప్పివేసి సింహము అనే ప్రతీతి కలుగుతోంది. అదే అందుకనే పెద్దదేమో అని నా ఉద్దేశం. ప్రసిద్ధము అని కూడా చదివినట్టు గుర్తండి. ప్రసిద్ధంగా ఉండాలి ఉపమానం. అది మామూలుగా ఏదైనా ఉపమానాలు చెప్పాడు ప్రసిద్ధమైనవే చెప్పాలండి. అంటే చిన్నదైతే మళ్ళీ వ్యతిరేకలాగా అయిపోతుందేమో అని అదే మనం అక్కడ చదివాం కదా. అన్నపూర్ణ గారు అర్థమైందా? అర్థమైంది మహోదయ, అర్థమైంది. విషయాన్ని కప్పిపుచ్చి విషయి చెప్పబడుతోంది. ఇక్కడ ఏంటంటే అయం సింహ అనేది వస్తుంది లాస్ట్ కి. విషయం కనిపించదు, విషయి కనిపిస్తుంది. అది ఒకటి. రెండిటికి అభేదాన్ని కూడా సూచిస్తోంది. అభేదాన్ని కూడా సూచిస్తోంది. మళ్ళీ అక్కడ చూపించింది ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు కనిపిస్తుందండి? కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కింద అధ్యవసాన డెఫినేషన్ చూసాం. విషయాన్ని కప్పిపుచ్చబడుతోంది, విషయం కప్పిపుచ్చబడుతోంది. విషయం ఏమిటి? మానవకుడు. విషయి సింహము. ఈ కప్పిపుచ్చిన తర్వాత మనకి కలిగే జ్ఞానం ఏమిటి? విషయ గురించి తెలుస్తోంది. ఈ రెండిటికి అభేదం అన్న జ్ఞానం కూడా కలుగుతుంది. అభేదం అన్న జ్ఞానం కూడా కలుగుతుంది కదా. అంటే విషయానికి భేదం లేదని తెలుస్తోంది ఒకటి. తర్వాత విషయం మరుగున పడిపోయింది, విషయ యొక్క ప్రతీతి కలుగుతోంది. దీన్ని అధ్యవసాయం అంటారు. ఒక పేపర్లో క్రియాప్రేక్ష ఉంది కదా సార్, లింపతీవ తమోంగా అని 128 పేజీల శ్లోకం. ఓకే అండి. దానిని ఎక్స్ప్లెయిన్ చేయమని ఇచ్చాడు 10 మార్క్స్ క్వశ్చన్. ఓకే. లింపతీవ తమో జ్ఞాని తమోంగా క్రియా ఉత్ప్రేక్ష ఇచ్చాడు. శ్లోకం ఇచ్చి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. ఇంకొకటేమో ఉత్ప్రేక్షాలంకార సప్రభేదం సోదాహరణం విద్యురూపయం. దాంతో అయిపోతాం మనం. అంతా దానికే అయిపోతుంది. ఇంకొకటి వృత్తిలో తీసిచ్చాడు సార్. అది మొదట్లో వృత్తి ఉంది కదా, ఫస్ట్ విషయ నిగరణేన 119 పేజీలో వృత్తిలో విషయ నిగరణేనాభేద ప్రతిపత్తిని విషయణం అధ్యవసాయ. అధ్యవసాయం గురించి వారు అడిగినట్టుగా దాని గురించి అధ్యవసాయం అంటే ఏంటని చెప్పి
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అది 4 మార్క్స్ క్వశ్చన్. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ పర్టికులర్ది కొంచెం ట్రిక్కీగా ఉంది. ఇది ఈ వృత్తి కనుక ఇచ్చి మనం రాయమంటే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, అధ్యవసాయము అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఆరోప గర్భము అధ్యవసాయ గర్భం అని. అధ్యవసాయ గర్భంలో మనము ఉత్ప్రేక్ష అతిశయోక్తి చెప్పుకోబోతున్నాం. అధ్యవసాయ పదం చూడగానే ఓహో బహుశా ఇది ఈ గ్రూప్లోకి వచ్చింది అంటే ఉత్ప్రేక్ష కానీ అతిశయోక్తి కానీ అయి ఉంటుంది. ఇక్కడ విషయ నిగరణేన అన్నాడు. నిగరణము అంటే కప్పిపుచ్చడం. విషయ నిగరణేన అంటే విషయాన్ని కప్పిపుచ్చటము. అభేద ప్రతిపత్తి, ఆ కప్పిపుచ్చటంతో విషయకి అభేదం ఉందని ప్రతిపత్తి చెప్పడం, ఈ జ్ఞానాన్ని కలిగించడం అనేది ఉంది. కాబట్టి మనము ఇలాగ డిరైవ్ చేసుకుని ఓహో ఇది ఉత్ప్రేక్ష అని అనుకోవాలి. అధ్యవసాయం ఉంది. అధ్యవసాయం అంటే ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ బిఫోర్ ఉత్ప్రేక్ష. ఇట్ హ్యాస్ టు బి ఎయిదర్ ఉత్ప్రేక్ష అతిశయం. అధ్యవసాయం అని వచ్చింది కాబట్టి ఆ పదం. అధ్యవసాయ గర్భ అన్నాడు. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ దీంతో ఇది ఉత్ప్రేక్ష అయినా అయి ఉండొచ్చు, లేకపోతే నా స్లైడ్లో ఒక చోట చూపించాను మీకు నేను. ఆరోప గర్భ అలంకారాలు, అధ్యవసాయ గర్భ అలంకారాలు. అధ్యవసాయం ఉంది కాబట్టి ఈ గ్రూప్లోకి వచ్చింది. ఈ గ్రూప్లో కూడా విషయము కప్పిపుచ్చబడి అభేదం యొక్క ప్రతిపత్తి అంటే ఈ రెండిటికి విషయకి అభేదం ఉంది అని చెప్పి కప్పిపుచ్చబడింది కాబట్టి విషయ యొక్క ప్రతీతి కలిగింది కాబట్టి ఇది బహుశా ఉత్ప్రేక్ష అని అనుకుని అప్పుడు మనం ఈ ఉత్ప్రేక్ష గురించి రాయాలి అనుకుంటున్నాను. కొంచెం కష్టమే అక్కడ గుర్తు రావడం, ఎందుకంటే మనం టెన్షన్లో ఉంటాం. అప్పుడు ఇంత లాజికల్గా ఆలోచించడానికి టైం ఉండదు మనకి. అక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. ఏదైనా బహుశా ఆప్షన్లో ఇస్తే మంచిది. మనకి ఆప్షన్లో ఇస్తాడులేండి, ఎందుకంటే మనకు 10 మార్క్స్ క్వశ్చన్ ప్రతిదానికి కూడా ఆప్షన్ ఇస్తాడు కాబట్టి 5 ప్రశ్నలకి 10 ఇస్తాడు మనకి. కాబట్టి మనకు గుర్తొచ్చినవి రాసుకోవచ్చు. ఆప్షన్ లేనివి 4 మార్క్స్ క్వశ్చన్స్, అవి కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ సార్. ఇది ఏదండి? ఇది 4 మార్క్స్ క్వశ్చన్. దీనిలో ఆప్షన్ ఉండదు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లేవండి, బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు. నాగవాణి గారు ఉన్నారా? మహోదయ సంపూర్ణేన అవగతం వా? ఆమాం సమ్యక్ అవగతం మహోదయ. సమ్యక్ అవగత. స్వాతి గారు మాట్లాడలేదు ఈవేళ? నేను లేట్గా జాయిన్ అయ్యాను సార్, అందుకని చూసుకుంటూ ఉన్నాను. ఓకే, సరేనండి. ఇంకా డౌట్స్ లేకపోతే అర్చన గారు మీకేం డౌట్స్ లేవు కదా? లేవండి. విజయ చెరువు గారు? లేవండి, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. రికార్డింగ్ స్టాప్ చేసేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.